ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు దేవీ భాగవతములోని శ్రీ స్కాంద పురాణం మానసఖండం అధ్యాయం 3 శ్లోకాలు 58. వీటి యొక్క భావం తెలుసుకుందాము. అగస్త్యుడు సంతృప్తి చెందలేదు. ఇంకా ఇలాంటి విచిత్రమైన కథలు, దేవీ భాగవత మహిమను చెప్పే ఇతిహాసాలు ఏమైనా ఉంటే వినిపించమని ప్రార్థించాడు స్కందుడు. కొనసాగించాడు. అగస్త్య, భగవత్యాః ఇదం భాగవతం అని దీని వ్యుత్పత్తి. గాయత్రి మహిమ విస్తారంగా వర్ణింపబడింది. అందుకని కూడా దీనికి భాగవతమని పేరు. బ్రహ్మ విష్ణు శివారాధ్య ఆ భగవతి. ఈ తల్లి మహిమను తెలియజెప్పే మరొక విచిత్ర గాథ ఉంది, చెబుతున్నాను వినండి. ఋతవాక్కు అని ఒక మహర్షి ఉండేవాడు. అతడికి ధర్మపత్ని వల్ల ఒక కుమారుడు జన్మించాడు. రేవతి నక్షత్రయుక్తమైన గండాంత కాలంలో జన్మించాడు. ఋషి దంపతులు సంతోషించి జాతకర్మాదులన్నీ యథావిధిగా జరిపించారు. కానీ కొడుకు పుట్టినప్పటి నుంచి ఆ తల్లిదండ్రులు ఆదివ్యాధి పీడితులయ్యారు. మంచం పట్టారు. కారణం తెలియదు. ఒకవేళ ఈ పుత్రుడు పూర్వజన్మలో మహాపాపాలు చేశాడేమో, ఋషిపత్నులను శీలభంగాదులు చేశాడేమో, ఆ మహాపాతకాలు మనల్ని రోగాలు పట్టి పీడిస్తున్నాయేమో అని ఎంతగానో దిగులు పడ్డారు. అనుకున్నట్టుగానే కొడుకు ఎదిగి అలాగే తయారయ్యాడు. ఋషి దంపతుల దుఃఖానికి అంతులేకపోయింది. పుత్రుడు కలిగే కంటే అపుత్రులుగా ఉండిపోవడమే మంచిది. స్వర్గానికి వెళ్ళే తల్లిదండ్రుల్ని నరకానికి పడదోస్తారు కుపుత్రులు. దుఃఖదాయకులు. వీరి వల్ల ఆయన వారికి ఉపకారం లేదు, కాని వారికి అపకారం లేదు. ఇలాంటి కుపుత్రులు పుట్టకుండా ఉండడమే మంచిది. ఇల్లు సుపుత్రుడితో కలకలలాడటం ఎంతటి అదృష్టవంతులకో కదా. కుపుత్రుడి వల్ల వంశముకు, భార్య వల్ల జీవితము, కుభోజనం వల్ల దివసము, కుముత్రుడి వల్ల సుఖము నశిస్తాయన్నారు పెద్దలు. కుపుత్రే నవ్యయో నష్టో జన్మ నష్టం కుభార్యయా, కుభోజనేన దివసః కుమిత్రేణ సుఖం కుతః. ఇలా దుఃఖిస్తూనే ఉన్నారు ఆ దంపతులు. ఒకనాడు గర్గమహర్షి అక్కడికి వస్తే తమ గోడు వెళ్ళబోసుకున్నారు. మేము ధర్మబద్ధంగానే జీవితాలు గడిపాము, గురు శుశ్రూషలు చేశాము, వేదాధ్యయనము నియమనిష్టలతో చేశాను, బ్రహ్మచర్యం గడిపి గృహాస్త్రాశ్రమంలో ప్రవేశించాను, ధర్మబద్ధంగా సంసార సుఖాలు అనుభవించాము, రోజు పంచయజ్ఞాలు చేస్తున్నాము, పున్నామ నరకం నుంచి కాపాడుతాడని ఆశించి పుత్రుణ్ణి పొందామే తప్ప కామవాంఛతో కానే కాదు. కానీ వీడు పుట్టినప్పటి నుంచి మేమిద్దరం ఇలా అయిపోయాము. ఇది నా తప్ప, దీని తప్ప, వీడి తప్ప? నువ్వు జ్యోతిషాస్త్రంలో పారంగతుడివి కనుక ఆలోచించి చెప్పు. ఈ కుపుత్రుడు మాకు ఎలా జన్మించాడు? దీనికి శాంతి ఏమిటి అని అడిగాడు ఋతవాక్కు. గర్గాచార్యుడు లెక్కలు వేసి తీవ్రంగా విచారణ చేశాడు. ఋతవాక్ముని, ఇందులో మీ దంపతుల దోషం ఏమీ లేదు. కాకపోతే మీ పుత్రుడు దుర్ముహూర్తములో జన్మించాడు. రేవతి గండాంత కాలంలో పుట్టాడు. అంచేత దుశ్శీలుడయ్యాడు. అదే మీ ఆదివ్యాధులకు కారణం. అంతకన్నా ఏమీ లేదు. ఈ దుఃఖం ఉపశమించాలంటే దుర్గతి నాశిని దుర్గాదేవిని ఉపాసించండి. అది అన్ని దోషాలకు మహాశాంతి అని చెప్పి గర్గుడు సెలవు తీసుకున్నాడు. ఋతవాగ్మ మహర్షికి రేవతి నక్షత్రం మీద పట్టరానంత కోపం వచ్చింది. నేలకు రాలిపోమ్మని శపించాడు. వెంటనే నక్షత్రం బగబగలాడుతూ కుముద్రాది మీదకు రాలిపడింది. అప్పటి నుంచి ఆ పర్వతము రైవతకాద్రి అయ్యింది. దాని సౌందర్యము రెండింతలు పెరిగింది. అటుపైని గర్గుడు చెప్పినట్టు ఆ ఋషి దంపతులు జగదంబికను ఆరాధించి సుఖశాంతులు పొందారు. కుపుత్రుడు సుపుత్రుడుగా మారి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఆ రేవతి నక్షత్ర తేజస్సు నుంచి ఒక కన్యాకామని ఆవిర్భవించింది. రూపంలో, కాంతిలో మరొక లక్ష్మీదేవిలా భాసించింది. ఆమెను చూసిన ప్రముచ మహర్షి ఆశ్చర్యచకితుడై తన ఆశ్రమానికి తీసుకువెళ్లి రేవతి అనే నామకరణం చేసి కన్నకూతురులా పెంచుకున్నాడు. రేవతి ఎదిగి ఈడేరిన తర్వాత వరాన్వేషణ ప్రారంభించాడు. అనురూపవరుడు ఎక్కడా దొరకలేదు. దిగులు చెందాడు. తన హోమశాలలో ప్రవేశించి అగ్నిదేవుణ్ణి స్తుతించాడు. పాపకుడు సుప్రీతుడయ్యాడు. మీ అమ్మాయికి దుర్దముడనే మహారాజు తగిన వరుడు. అతడు ధర్మిష్ఠుడు, పరాక్రమశాలి, మహావీరుడు, మేధావి, అందగాడు అని అగ్నిదేవుడు తెలియపరిచాడు. ప్రముచుడు సంబరపడ్డాడు. దైవవశాత్తు అదే సమయానికి దుర్దముడు వేట కోసమని అడవికి వచ్చినాడు. ప్రముచుడి ఆశ్రమాన్ని సందర్శించాడు. ఈ దుర్దముడు ప్రియవత కులోద్భవుడు, కాళింది విక్రమశీలుల తనయుడు. ఇతడు వచ్చిన సమయానికి ప్రముచుడు ఆశ్రమంలో లేడు, హోమశాలలో ఉన్నాడు. పర్ణశాలలో రేవతి మాత్రమే ఉంది. దుర్దముడు చూశాడు. ప్రియా,
ప్రముచుల వారు ఆశ్రమంలో లేరా? వారిని దర్శించి పాదాభివందనం చేసి ఆశీస్సులు పొంది వెళదామని వచ్చాను. హోమశాలలో ఉన్నారు అంది రేవతి. దుర్దముడు హోమశాలకు వెళ్ళాడు. ద్వారములో నిలబడ్డాడు. ప్రముచుడు తలెత్తి చూచాడు. రాజలక్షణాలతో వినయ విధేయులతో విరాజిల్లుతున్న దుర్దముని చూసి ప్రముచుడు ఆప్యాయానంగా ఆహ్వానించాడు. రాజు వచ్చి పాదాభివందనం చేసి నిలబడ్డాడు. ప్రముచుడు గౌతముణ్ణి పిలిచి ఆర్ఘ్యపాద్యాలు తెమ్మన్నాడు. చాలా కాలానికి వచ్చాడు మన మహారాజు, పైగా కాబోయే అల్లుడు అంటూ అతిథి సత్కారాలు జరిపాడు. సముచితాసనం చూపించి కూర్చోమన్నాడు. కుశల ప్రశ్నలు వేశాడు. మహారాజా, నీ సైన్యము, కోశము, మిత్రబృందము కుశలమేనా? వృత్తిలు, అమాత్యులు క్షేమమా? దేశము, రాజధాని సుభిక్షంగా సమృద్ధంగా ఉన్నాయా? నీకు అనామయమే కదా. నీ భార్య క్షేమం గురించి అడగను, ఎందుకంటే ఆ అమ్మాయి ఇక్కడే ఉంది కనుక. తక్కిన వారి క్షేమ సమాచారాలు ఏమిటో చెప్పు. ప్రపుచ మహర్షి, అన్నీ కుశలమే, అందరం క్షేమమే. నా భార్య ఇక్కడే ఉంది అంటున్నావు, ఎవరావిడ? ఇది చాలా కుతూహలం కలిగిస్తుంది, చెప్పవా? చిరంజీవి, దుర్దమా, రేవతి అనే ఆ అమ్మాయి పేరు. నీ భార్య రూపంలో, గుణములో సాటిలేని మహిళ నీ భార్యనే నువ్వెరగవా? మహర్షి, నా అంతఃపురంలో సుభద్రా ప్రభుతులు చాలామంది ఉన్నారు భార్యలు, కానీ వారిలో రేవతి ఎవరు లేరే. రాజా, ఇక్కడికి రాబోయే ముందు పర్ణశాలలో ఒక అమ్మాయిని చూసి ప్రియా అని సంబోధించావు కదా, అప్పుడే మర్చిపోయావా? మహర్షి, నువ్వన్నది నిజమే. అక్కడ ఒక అమ్మాయిని చూశాను, ప్రియా అని సంబోధించాను, కానీ నాకు ఏ దుష్టభావము లేదు. కోపించకు, ఏదో మాట వరుసకు అలా పిలిచానంతే. రాజు, నాకు తెలుసు నీ మనస్సులో ఏ దుష్టభావము లేదు. అయినా అగ్నిదేవుడి ప్రేరణతో నీ నోటి నుంచి అలా ఆ సంబోధన వెలువడింది. ఇప్పుడే నిన్ను అగ్నిదేవుణ్ణి అడిగాను, రేవతికి తగిన వరుడు ఎవరు అని. దుర్దముడు భర్త అవుతాడని చెప్పాడు. సరిగ్గా అదే సమయానికి నువ్వు పర్ణశాలకు వచ్చి రేవతిని ప్రియా అని పిలిచావు, ఇక్కడికి వచ్చావు. ఇది దైవ నిర్ణయం కనుక మా అమ్మాయిని స్వీకరించు. ప్రియా అని ఎలాగూ పిలిచావు కనుక ఇక విచారించవలసింది లేదు అని చెప్పాడు. దుర్దముడు ఆలోచనలో పడ్డాడు. ప్రముచుడు వివాహయత్నాలు ప్రారంభించాడు. రేవతికి విషయం తెలిసింది. రేవతి నక్షత్రంలోనే వివాహం జరిపించమని కోరింది. ఇంకా మంచి నక్షత్రాలు చాలా ఉన్నాయి కదా, నీకు ఈ పట్టుదల ఎందుకు? పైగా ఋతవాగ్ముని శపించాడేమో. ఇప్పుడు ఆ నక్షత్రం ఆకాశంలోనే లేదు, నేలకు రాలిపోయింది. ఎలా జరిపించమంటావు అన్నాడు ప్రముచుడు. ఒక్కో ఋతవాక్కైనా సమర్థుడు, నువ్వు అంతటి తపస్సువే, నేనెరుగుదును. తలుచుకుంటే ముల్లోకాలను సృష్టించగలవు గనక నా విన్నపం మన్నించు. రేవతి నక్షత్రంలోనే వివాహం జరిపించని పట్టుబట్టింది రేవతీదేవి. ప్రముచుడు సరే అన్నాడు. తన తపశ్శక్తితో నక్షత్ర వీధిలో మరో రేవతిని సృష్టించాడు. అదే ముహూర్తంలో రేవతి దుర్దముల వివాహము సలక్షణంగా జరిపించాడు. సంబరపడ్డాడు. ఏమి కావాలో కోరుకోమని అల్లుణ్ణి అడిగాడు. ప్రముచ మహర్షి, నేను స్వయంభువ మనువంశంలో పుట్టినవాణ్ణి కనుక నాకు మన్వంతరానికి అధిపతి అయ్యే తనయుడు కలిగేటట్టు వరమియ్యి అని అభ్యర్థించాడు దుర్దముడు. అయితే దుర్దమా, మహాదేవిని ఉపాసించు, నీ కోరిక నెరవేరుతుంది. దేవీ భాగవతం అని ఒక మహాపురాణం ఉంది. అది 5వ పురాణము. దాన్ని శ్రద్ధాశక్తులతో 5 మార్లు చదివించుకొని విను. ఈ రేవతికి నీకు జన్మించబోయే కుమారుడు 5వ మన్వంతరానికి అధిపతి అవుతాడని ప్రముచుడు ఆశీర్వదించాడు. దుర్దముడు సంతోషించాడు. రేవతిని తీసుకుని రాజధానికి చేరుకున్నాడు. ధర్మబద్ధంగా ప్రజలను సొంత కొడుకుల్లాగా చూసుకుంటూ పరిపాలన సాగించాడు. ఒకనాడు లోపశ మహర్షి దుర్దముడి రాజధానికి వచ్చాడు. మహారాజు ఎదురు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసి అంతఃపురంలోకి తోడుకొని వచ్చి అతిథి మర్యాదలు జరిపించాడు. మహర్షి, దేవీ భాగవతం వినాలని ఉంది, తమరు వినిపించండి అని అభ్యర్థించాడు. లోమశుడు సంబరపడ్డాడు. మహారాజా, నీకు జగదంబిక పట్ల భక్తి అంకురించింది. ఇది చాలా శుభంకరం. భక్తి కలిగితే చాలు, ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులైనట్టే కార్యసిద్ధి కలుగుతుంది. తప్పకుండా దేవీ భాగవతం వినిపిస్తానని చెప్పి ఒక శుభముహూర్తాన ప్రారంభించి 5 ఆవృత్తులుగా పురాణ శ్రవణం చేయించాడు లోమశుడు. రేవతీ సహితుడై దుర్దముడు భక్తి శ్రద్ధలతో ఆలకించాడు. ముగింపు రోజున మహర్షిని వేద పండితులను, ఆ పండితుల ధర్మపత్నులను సువర్ణాంబరాలతో సత్కరించాడు. నవాక్షర మంత్రంతో హోమాలు చేసి కుమారి పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున సంతర్పణ జరిపాడు. రేవతీదేవి గర్భం ధరించింది. శుభముహూర్తాన లోక కళ్యాణకారకుడైన పుత్రుణ్ణి ప్రసవించింది. జాతకర్మాది క్రియలన్నీ ఉత్సవాలుగా జరిపించాడు మహారాజు. భూరీ దక్షిణలతో విప్రుల్ని సంతోషించాడు. రైవతుడు దినదిన ప్రవర్ధనమానుడయ్యాడు. ఉపనయనమయ్యింది. గురుకులంలో వేదశాస్త్రాలన్నీ సమగ్రంగా అధ్యయనం చేశాడు. ధనుర్విద్య పారంగతుడయ్యాడు. ధర్మశాస్త్రానికి వక్తాకర్త అయ్యాడు. బ్రహ్మదేవుడు రైవతుడి యోగ్యతలు గుర్తించి మన్వంతరాధిపతిని చేశాడు. కుంభ సంభవ, అగస్త్య, ఇంతటిది సుమా దేవీ భాగవత శ్రవణ మహత్యము. క్లుప్తంగా చెప్పాను, పరిపూర్ణంగా చెప్పడం ఎవరితరమూ కాదు.
అని కుమారస్వామి ముగించాడు. లోపాముద్రాగస్తులు అప్పటికి సంతృప్తిపడి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు కనుక శౌనకాది మునులారా, ఈ పురాణాన్ని వినడం వల్ల కలిగే పుణ్యఫలము అనంతమన్నాడు సూతుడు. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో 4వ అధ్యాయం గురించి తెలుసుకుందాము.